హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఈ విధంగా 2 రాత్రులు సభలు ఏర్పరచగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. ఈ ప్రాంతం నుంచి బాను టీ స్టాల్ ప్రక్క సందులో అలా లోపలికి వస్తే హోసన్నా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి వస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం ఆ గ్రౌండ్లో ఒక్కరోజు సభను ఏర్పరచగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. అప్పటి నుంచి అనేక మంది మందిరానికి వస్తూ ఉన్నారు. ఈ హయ్యర్పేట తర్వాత ఈ ఐతానగర్ నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారు సభలు ఏర్పరచండి అని అంటే పెడదామని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత డేట్లు ఇవ్వడం జరిగింది. ఆ గ్రౌండ్లోనే పెడదామనుకుంటే మొన్న వచ్చిన వర్షానికి ఆ గ్రౌండ్లో నీళ్ళు వచ్చాయి. సరే ఎక్కడ పెడదామని ఫోన్ చేసి అడిగితే ప్రక్కలోనే రోడ్డు ఉందన్న, పెద్ద రోడ్డు సరిపోద్ది అన్నారు. సరే ఏర్పరచండి అని చెప్పి ఈ ప్రాంతవాసులు కూడా సహకరించారు. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ విషయం సామాన్యమైన పని ఏం కాదు. వారు కూడా సహకరించారు. దేవుని మహాకృపణ వల్ల దేవుడు కూడా వాతావరణాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారు. గత రాత్రి కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ రాత్రి కూడా ప్రభు మంచి వాతావరణం అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ ప్రభు తీసుకుని వచ్చారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ఏర్పరచడానికి ఈ ప్రాంత వాస్తవ్యులు శిరీష వాళ్ళ కుటుంబం, ఈ ప్రాంతం నుంచి వస్తున్న వారందరూ వాళ్ళకై వాళ్ళే కలిసిమెలిసి ఐక్యత కలిగి ఇలా ఏర్పరుచుకున్నారు. దేవుడు వారందరినీ ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఇక యవనస్తులు అందరూ ఎవరికై వారే భారము బాధ్యత కలిగి వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. దేవుని మహాదయ ప్రభువారిని కూడా ఆశీర్వదించునుగాక. దేవుడి విధంగా ఆయన నామానికి మహిమకరంగా ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నతలకు చేతులెత్తి చేతులూపుతూ స్తోత్రం చెబుదామా? అందరూ బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ముందే చెప్పాను కదా, గుంటూరు పోయే రోడ్లో బాను టీ స్టాల్ ఉంది. దాని ప్రక్క సందులో అలా లోపలికి వస్తే హోసన్నా ప్రార్థనా మందిరం ఉంది. అలా పేర్లు పెట్టుకున్నవి చాలామంది ఉన్నారు. అయితే అవి కాదు నేను చెప్పేది. హోసన్నా ప్రార్థనా మందిరం బాను టీ స్టాల్ ప్రక్క సందులో అలా లోపలికి వస్తే డొంక రోడ్డు చెంచుపేట అంటారు. అక్కడ ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం
2 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 5:30 ఉదయాన్నే 8 గంటలకు అయిపోతుంది. రెండవ ఆరాధన 10 గంటల నుంచి 1 గంట వరకు రెండవ ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి నెల మొదటి తేదీన మందిరంలోనే ఉదయకాలం 5:30 వాగ్దాన సందేశ కూడిక జరుగుతూ ఉంది. ప్రతి గురువారం రోజున మందిరంలో ఉపవాస ప్రార్థనా పండుగ జరుగుతూ ఉంది. ఇలా మందిరంలో ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా మీరు రావాలనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలని, దేవునిలో బలపడి పరలోక రాజ్యం కోసం సిద్ధపరచబడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అలాగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈరోజే వచ్చాము ఈ స్వార్థ సభలకి అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఈరోజు వచ్చాము అన్నోళ్ళు. నిన్నంతా బిజీగా ఉన్నారా? నిన్నంతా బిజీగా ఉన్నారా? లేకపోతే చీఫ్ మినిస్టర్ ఏమన్నా మిమ్మల్ని పిలిచాడా? ఇక్కడే కదా, మీ ప్రాంతంలోనే కదా జరిగింది. ఆలోచన చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నా. హొసన్నానే కాదు, ఎవరొచ్చి కూటాలు పెట్టినా పాలు పొంది దేవుని వాక్యం వినాలి. అర్థమవుతుందా? బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశోధించాలి. ఆ తర్వాత బైబిల్లో ఉంది కదా, సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టగలగాలి. వాళ్ళు పెడితే మేము ముందుకు పోతాం, ఇంకొకరు పెడితే మేము ముందుకు పోతాం అన్న ఆ తారతమ్యాలు ఉండకూడదు. ఎవరికి? దేవుని బిడ్డలకి ప్రియమైన వాళ్ళరు. అది గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. అలాంటి విషయాలు హొసన్నా మందిరంలో నేర్పం. ఎక్కడైనా కూటాలకి వెళ్ళండి, తప్పేంటి? దేవుని వాక్యం వినండి. హల్లెలూయా. ఎవరు వచ్చి పెట్టినా వెళ్ళండి, తప్పేంటి? అయితే సమస్తాన్ని పరీక్షించి చెప్పండి, మేలైన దాన్ని చేపట్టండి, మంచిని చేపట్టండి. నా ఆత్మ ఎక్కడ వృద్ధి చెందుతుంది, నా ఆత్మ ఎక్కడ బాగుపడుతుంది, ఎక్కడ నాకు అవసరమైన హెచ్చరిక, గద్దింపు దొరుకుతుంది, నేను ఎక్కడ పరలోక రాజ్యానికి సిద్ధపడగలను అనే ఆ సత్యాన్ని వివేచించి పరీక్షించి చేపట్టగలిగిన స్థితిలోనికి రావాలి. యేసయ్యటి కృప దయచేయును గాక. హల్లెలూయా. చెప్పొచ్చు కదా ఒకసారి అందరూ? చేతులు ఎత్తనండి, గట్టిగా అనండి. హల్లెలూయా అంటే అడుక్కుంటే చెప్తారా? అడుక్కుంటే చెప్తారా? అటు చేయమాకండి. ఎప్పుడు హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని ఘనపరచాలి, హృదయపూర్వకంగా దేవుని మహిమపరచాలి, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి. అట్టి కృప ప్రభు ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. నిన్నటి రోజున కన్నులు తెరవబడాలి అని చిన్న వర్తమానం మీకు తెలియజేశాను. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో ఉంటుంది, హొసన్నా మినిస్ట్రీస్ తెనాలి అని. వెళ్ళి వినండి. దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఈ రాత్రి కూడా కొద్ది సమయం దేవుని మాటలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. కొద్ది సమయమే మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. నెహెమ్యా పుస్తకం 5వ అధ్యాయం
19వ వచనం. అందరూ తీస్తారా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. చదువు వచ్చిన వారందరూ చూడండి. నేను చదువుతాను, చూడండి. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇప్పుడు అందరం చదువుదామా? అందరం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. అక్కడే 13వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. తీసారా? అందరం చదువుదామా? కావలసి వచ్చినప్పుడెల్లా, లేదా ఉందా లేదా? చదవండి. కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చున్నట్లుగా నేను నియమించి తిని, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. చదువుకున్న ఈ 2 వాక్యాలలో ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మనకు కనిపిస్తుంది. అదేంటంటే మేలు, మేలుకై అనే మాట. నెహెమ్యా అనే వ్యక్తి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశాడు. ఏమన్నాయి అంటే, అయ్యా, ఈ ప్రాంతములో లేదా ఈ దేశంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఉపకారాలు చేశాను, వీళ్ళందరికీ నేను మంచి చేశాను, వీళ్ళందరికీ నేను మేలు చేశాను. సకలమైన ఉపకారములను బట్టి ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి మీరేం చేయాలయ్యా అంటే, నాకు మేలు కలుగుటకై, నాకు మేలు కలుగునట్లుగా నా మీద మీరు దృష్టి ఉంచండి. నాకు మేలు కలగాలి. నేను అందరికీ మేలు చేశాను కనుక నాకు మేలు కలుగునట్లుగా నా మీద మీరు దృష్టి ఉంచండి అన్నాడు. ఇంకొక వాక్యమును కూడా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, దేవుని మందిరములో కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేనేం చేశానయ్య అంటే నియమించా. ఇదిగో ఈరోజు మీరు తీసుకురండి, ఈరోజు మీరు తీసుకురండి, ఇదిగో ఈరోజు అవసరం కాబట్టి పలానోళ్ళు తండి, పలానా వారం పలానోళ్ళు తండి 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 అని నేను నియమించా. క్రమాన్ని ఏర్పరిచా, ఒక పద్ధతి వారికి నేర్పించా. నేను అక్కడ మేలు చేశా. ప్రియమైన వారలారా చూడండి, అక్కడ నేను మేలు చేశా, నేను నియమించా గనుక నా దేవా, మేలుకై నన్ను కూడా జ్ఞాపకము చేసుకో. నేను మేలు చేశాను కాబట్టి నాకు మేలు కలుగునట్లుగా నీవు నా మీద దృష్టి ఉంచు. నేను మేలు చేశాను కాబట్టి నాకు మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆయన గారు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశారు. ప్రియమైన వాళ్ళరా, మేలు కలుగునట్లుగా దృష్టి ఉంచాలి, మేలు కలుగునట్లుగా జ్ఞాపకం ఉంచాలని ప్రభు సన్నిధిలో ఆయన విన్నవించినట్లుగా, బ్రతిమాడుకున్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఈ రోజున ఈ మాటలుంటున్న ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమన్నాయి అంటే, నాకు కూడా మేలు చేయి ప్రభువా, ఆ కుటుంబానికి మేలు చేసావు కదా, ఈ కుటుంబానికి మేలు చేసావు కదా, ఆ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చావు కదా, ఆ అమ్మాయికి మంచి సంబంధం ఇచ్చావు కదా, ఆ కుటుంబాన్ని చల్లగా చూస్తున్నావు కదా, నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా
చల్లగా చూడయ్యా, నాకు కూడా మేలు కలగాలయ్యా, నాకు కూడా మేలు చెయ్యయ్యా అని ఆశపడతా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మేలు పొందాలనే ఆశ, మేలు పొందాలనే కోరిక, మేలు పొందాలనే దాహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అర్థమవుతుందా? మేలు పొందకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మేలు పొందాలి, మేలు పొందాలి. ఏమండి, ఇప్పుడు పొందిన మేలే కాకుండా ఇంకను నేను మేలు పొందాలి. ఆయన గారి జీవితంలో ప్రియమైన వాళ్ళరా చూడండి, ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడే, గిన్నె అందిస్తాం, మంచి ఉద్యోగం ఉంది రాజుగారి దగ్గర. ఏమండి, గిన్నె అందించడం అంటే సామాన్యమైన పనే? అంతటి స్థితిలో ఉన్నా సరే ఆయన కోరుకుంటాడు, ఇంకా నాకు మేలు కలగాలి, ఇంకా నేను మేలు పొందాలి. ఇప్పుడు ఒక స్థానములో, ఒక స్థితిలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఇది నాకు చాలు అనుకుంటావా? ఎవరు అనుకోరు. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమేదని చెప్తాను చూడండి. ఆ వ్యక్తి పరుగెత్తి 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 లాంగ్ జంప్ చేసి, హై జంప్ చేసి, ఒక రోజున ఏమంటే ఉద్యోగాలు పడితే అప్లికేషన్ పెట్టుకొని పరిగెత్తి పరిగెత్తి, ఆ తర్వాత లాంగ్ జంప్ చేసి, హై జంప్ చేసి, మొత్తం మీద సెలెక్ట్ అయ్యి ఏమండి కానిస్టేబుల్గా చేరాడు. కానిస్టేబుల్గా చేరిన వ్యక్తి కానిస్టేబుల్గానే ఉండాలని కోరుకుంటాడా? చెప్పలేమండి. జీవితాంతం నాకు ఇచ్చాలంటాడా? లేదు, హెడ్ కానిస్టేబుల్గా నేను మారాలి అనుకుంటాడు. హెడ్ కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ఎస్ఐగా మారాలనుకుంటాడు. ఎస్ఐగా ఉన్న వ్యక్తి సిఐగా మారాలనుకుంటాడు. సిఐగా ఉన్న వ్యక్తి డిఎస్పీగా, డిఎస్పీగా ఉన్న వ్యక్తి ఎస్పీగా. అర్థమవుతుందా? ఎస్పీగా ఉన్న వ్యక్తి ఇంకా పదోన్నతులు ఏముంటాయో అవి కోరుకుంటానే ఉంటారు, ఆశపడతానే ఉంటారు. ఉన్నదాంతో ఎవరో సరిపెట్టుకోరు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక ఆ వ్యక్తి ఆశించడంలో తప్పేమీ లేదు. ఇంకా నాకు మేలు కలగటకే దృష్టి ఉంచు, ఇంకా నా జీవితంలో మేలు చేయి అని ఆయన అడిగినట్లుగా ఈ రోజున మీరు కూడా అడుగుతూ ఉండవచ్చు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా యేసయ్య మీకు మేలు చేయును గాక, మేలు అనుభవించేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేయును గాక, మీకు మేలు కలుగును గాక. ఈ రోజు వరకు ఒకవేళ మీకు మేలు కలగలేదేమో, ఇక మీదట మేలు కలుగును గాక. ఈ సభల మూలంగా ఈ ప్రాంతానికి మేలు కలుగును గాక. ఈ సభల మూలంగా పాలు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో మేలు కలుగును గాక. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు కలుగును గాక. హల్లెలూయా. మీరు రాసి పెట్టుకోండి, కావాలంటే నా దేవుడు మేలు చేస్తాడు అనేది మీరు విశ్వసించి రాసి పెట్టుకోండి. ఆయన నిశ్చయముగా కార్యము చేయును గాక. హల్లెలూయా. నేను చేస్తాను అంటే చేస్తాడు ఆయన, చెయ్యను అని అంటే పొరపాటును కూడా చేయడు. అర్థమవుతుందా? దేవుడు ఎల్లప్పుడూ మేలు చేసేవాడే కానీ ఆయన కీడు చేసేవాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, అందుకని నీ వ్యక్తిగత జీవితంలో మేలు పొందాలనే ఆశపడు, మేలు పొందాలని కోరిక కలిగి జీవించు. మేలు పొందాలనే ఆ దాహం నీకు ఉండగలిగితే నా ప్రభు కార్యము చేయును గాక. హల్లెలూయా. అప్పుడెప్పుడో చదువుతా ఉన్నా, చదివా, చాలాసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తాను, గమనించండి. ఏంటంటే ఆశ లేని వాడికి అవకాశాలు కూడా దేవుడు కల్పించడంట. అర్థమైందా? ఆశ లేకపోతే చెప్పొచ్చుగా, గట్టిగా అనొచ్చుగా. ఆశ అనేది లేకపోతే అవకాశాలు కూడా రావు, దేవుడు కల్పించాడంట. అర్థమవుతుందా? తల్లిగా ఉన్న నీకు ఆశ ఉండాలి, తండ్రిగా ఉన్న నీకు ఆశ ఉండాలి, వాళ్ళ పిల్లలుగా ఉన్న నీకు ఆశ ఉండాలి. అర్థమవుతుందా? నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, రావాలి అనే ఆశ నీకు ఉండగలగాలి. నా పిల్లలు బాగా చదవాలి, మంచి స్థితిలోనికి రావాలనే ఆశ తల్లిదండ్రులకి ఉండగలగాలి. నా కుటుంబం ఇంకనూ బాగుపడాలి, నా వ్యక్తిగత జీవితం ఇంకా బాగుపడాలి అనే ఆశ నీకు ఉంటే నా దేవుడు దానికి తగిన అవకాశం మీకు కల్పించును గాక. ఆయనే మార్గాలు సరళము చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గాలలో ఎత్తులు ఉన్నాయా, పల్లాలు ఉన్నాయా, వాటన్నిటి నా దేవుడు సద్దుల భూమిగా మార్చును గాక. సమభూమి మీద నా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. హల్లెలూయా. మేలు నీవు అనుభవించేటట్లుగా నా యేసయ్య చెయ్యాలని ఆశపడి ఈరోజు నీ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మేలు అని అంటే
అర్థాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు ఉన్నాయి. ఉన్న అర్థాలు ఏంటంటే మేలు అంటే ఉన్నతమైనది, లేదా మంచిది, లేదా శ్రేష్టమైనది అనే అర్థాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఉన్నతమైనది చెప్పండి, శ్రేష్టమైనది, తర్వాత మంచిది, ఉన్న వాటిల్లో కల్లా చెప్పండి మంచిది అనేది అర్థం ఉంది. ప్రియమైన మేలు అని అంటే నిశ్చయముగా ఆ ఉన్నతమైనవి, మంచివి, శ్రేష్టమైనవే నా ప్రభు మీరు అనుభవించేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉంటుంది అర్థం, ఏం తెలిసినా మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడి నీకు మేలు చేశాడు అనుకోండి, లేదా ఒక వ్యక్తి 4 రూపాయలు నీకు ఇచ్చి మేలు చేశాడు అనుకోండి, అప్పుడేమంటామంటే నీ మేలు బతుకంతా చెప్పరావండి, మర్చిపోనండి, బ్రతికిన రోజులన్నీ నీ పేరు చెప్పుకుంటా బతుకుతానండి. అర్థమవుతుందా? దాన్ని కూడా మేలే అంటారు. ప్రియమైన వాళ్ళారా, సహాయము చేసేదాన్ని కూడా మేలే అని అంటారు. అర్థమవుతుందా? అన్ని కోణాలలో నా యేసయ్య నిశ్చయముగా నీకు మేలు చేయును గాక, నీ కుటుంబానికి మేలు చేయును గాక, నీ పిల్లలకి మేలు చేయును గాక, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా యేసయ్య మేలు చేయును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న రోజులు ఎలాంటివి తెలుసునా? ఇప్పుడున్న రోజులు ఎలాంటివి అంటే ప్రియమైన వాళ్ళరా, చేసిన మేలును, అర్థమవుతుందా, చేసిన మేలును మర్చిపోయే రోజులు. అర్థమైందా? ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, మనిషి చేశారనుకోండి, బంధువులు చేశారనుకోండి, తెలిసి మరి చేశారనుకోండి, మర్చిపోయే రోజులు. ఆ తర్వాత వంచన నేర్చిన రోజులు, మర్చిపోయేదే అంతవరకు ఉంటే పర్లా. అర్థమవుతుందా? వంచన నేర్చిన రోజులు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, మనిషే, నరుడే ఇప్పుడు వానరుడిగా మారే రోజులు ఇవి. అంటే అర్థమేంటి? నరుడే ఎలా మారిపోతున్నాడంట? వానరుడు అంటే ఎవరు? కోతిలాగా మారిపోతారు, కోతి శాసనం చేస్తూ ఉంటారు, చేసిన మేలు మర్చిపోయి. అర్థమవుతుందా? చేసిన మేలు మర్చిపోయి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? నరుడే వానరుడిగా మారే రోజులు ప్రియమైన ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. అరే నేను ఎంత మేలు చేశాను రా వాడికి, నేను ఎంత మేలు చేశాను రా, నేను ఎంత మేలు చేశాను రా అని అంటూనే ఉంటారా. వాడు అవేమీ పట్టించుకోడు, వాడికి అవేమి పట్టవు, అవేమి లక్ష్య పెట్టడు, అవి ఏమని చూడడు, ఆలోచన కూడా చేయడు. వాడు ఏం చేస్తా వచ్చినా వంచన చేస్తూ ఉంటాడు. నిన్ను ఎలా పాడు చేయాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా చేసి నిన్ను దిగజార్చాలి అన్న ఆ పరిస్థితులు రోజున మనుషుల్లో కనిపిస్తున్న రోజులు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆలోచన చేసుకోగలిగితే నీ ఎదుటి వారు ఎలా ఉన్నా సరే నా యేసయ్య నీకు మేలు చేయును గాక. హల్లెలూయా. మేలు చేసే నిన్ను నడిపించును గాక. బైబిల్లో వ్రాయబడిన మాట తెలిసిన, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అంతటి ఆగిపోలా. మేలు నొందుచు బ్రతకగోరేవాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? తర్వాత మేలు నొందుచు బ్రతకగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, కీర్తనలో మనం ఆలోచన చేయగలిగితే ఒక మాట చూపిస్తా, చూస్తారా? 103:5 చూడండి. 103:5 పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఆ మాట చూడండి ఇక్కడ, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. తృప్తిపరచును కాదు, తృప్తిపరచుచున్నాడు అంటే జరిగేది ప్రియమైన వాళ్ళరా. భూతకాలం కాదు, లేదా భవిష్యత్ కాలం కాదు, వర్తమాన కాలాన్ని గురించి ప్రభు తెలియజేసిన మాటలు అవి. అందుకని నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదుట నా దేవుడు మేలుతో నిన్ను తృప్తిపరచునుగాక, నీ కుటుంబాన్ని తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను మేలుతో తృప్తిపరచాలని ఆశపడతా ఉన్నాడు.
ఎప్పుడు దేవుడు ఆశపడతానే ఉంటాడు, వీళ్ళు నా బిడ్డలు. వీళ్ళెవరు చెప్పండి? నా బిడ్డలు. వీళ్ళు నమ్మిన వారు. వీళ్ళు నేను తలగా తీర్చిద్దాలి కానీ తోకగా నేను చెయ్యకూడదు. నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా క్రీస్తునందు ప్రేమైన ప్రాంత వాస్తవ్యులారా, దయచేసి గమనించండి. ఈ ఆఖరి రాత్రి కూడిక ప్రారంభించబడి సమయం గడిచిపోతున్నది కనుక పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరంతా కూడా పనులు త్వరగా ముగించుకొని ఏయపాయము నా గుడారము సమీపించనీయక, ఏయపాయము నా గుడారము సమీపించనీయక, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా కొడాలి గడిగా చప్పట్లు ఉజ్జీవంగా హృదయపూర్వకంగా ఆమేన్ ఆమేన్. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను,
రాజవంశములో యాజకత్వము చేసేదను